హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను చక్కెర పొంగల్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి: జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఒక 5-6 ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం అండి, ఇది బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి. వీటితో నేను ఈరోజు చక్కెర పొంగల్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఇదిగోండి, పెసరపప్పు 1/2 కప్ వేస్తున్నాను, వేయించుకోవాలండి. 1/2 కప్ పెసరపప్పు వేసాం కదా, దీన్ని కొంచెం ద్వారగా వేయించుకోవాలండి. ఇవ్వండి, ఇలా ద్వారగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. స్టవ్ ఆపేసాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా మనం ఇవన్నిటిని బియ్యం ఇది కలిపి ఒకసారి కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కడుక్కొని మిగతా ప్రాసెసర్ మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, మనం వేపుకున్న పెసరపప్పు ఉంది కదా, ఇది ఇందాక ఈ కప్తో 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్పు రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ఇదిగోండి, శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకున్నాను, పప్పు బియ్యం కలిపి. ఇప్పుడు స్టవ్ మీద ఈ కప్పుతో మనం కప్పున్నర వేసాం కదండి, కప్పు రైస్ 1/2 కప్పు పప్పు, ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున వాటర్ వేసుకోవాలి. అంటే కప్పు రైస్కి 3 కప్పులు వాటర్ వేసానండి. 1/2 కప్పు పెసరపప్పుకి కప్పున్నర, మొత్తం 4 కప్పులన్నర. ఇదిగోండి, 4 కప్పులన్నర వాటర్ పోసాను. స్టవ్ వెలిగించేసి అందులోనే రైస్ కూడా వేసేసుకోండి, ఉడికిపోతుంది. పప్పు పెసరపప్పు 2 రైస్ వేసేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి, కుక్కర్లో పెట్టినా సేమ్ కప్పుకి 3 కప్పులు వాటర్. అంటే మనం మొత్తం 2 కలిపి కప్పున్నర వేసాం కాబట్టి 4 కప్పులన్నర వాటర్ వేసాం. కుక్కర్లో అయినా మీరు 3 విజిల్లు ఇప్పించుకుని చేసుకోవచ్చు. నేను ఇలాగ నార్మల్గా ఉడికిస్తున్నానండి. ఇప్పుడు ఇవి చక్కగా మెత్తగా ఉడికేదాకా మనం తర్వాత మిగతా ప్రాసెస్. ఇదిగోండి, చక్కగా అలా ఉడికి పట్టించి చూసారా, ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చిందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఇక 90% ఉడికిపోయిందండి. ఇంకొక 10% ఉడికితే బెల్లం వేసేద్దాం. సిమ్లో పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు మూత పెడదామండి. ఇదిగోండి, సిమ్లో పెట్టాను కదా, ఇంకో 2 నిమిషాలు ఉడికిపోయింది. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రైస్ 1 కప్ వేసాం కదండి, దీంతో అదే కప్తో ఫుల్గా 1 కప్పు ఆర్గానిక్ బెల్లం పొడి అండి, ఇది 1 కప్పు. ఇంకోండి, కరెక్ట్గా పెసరపప్పుకి 1/2 కప్పు, కప్పున్నర వేసానండి. చూడండి, పెసరపప్పు 1/2 కప్పు, రైస్ కప్పు, మొత్తం మనం కప్పున్నర వేసాం కదా స్టార్టింగ్లో. బెల్లం పొడి కూడా కప్పున్నర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో చక్కగా ఉడకాలండి. చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మన పక్కన స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇదిగోండి, ఒక 4 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. 4 స్పూన్లు వేసానండి. నెయ్యి హీట్ ఎక్కాక ఈలోపు ఇది ఇలాగే కలుపుకుంటూ ఉండండి, చక్కగా అడుగు పట్టకుండా. రైస్కి చక్క పాకం పట్టాలి.
ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి అండి, ఇది నేను డైరెక్ట్ బెల్లం పొడి వేసేసాను. ఒకటి కొంచెం బెల్లం ముద్దలు ఉంటాయి కదండి, అవి అయితే చక్కగా పాకం పట్టి పోసుకోండి, డస్ట్ వస్తుంది. ఇవ్వండి జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసేసాను కదా, ఇంకా అవి వేగాలి. చక్కగా ద్వారగా వేసుకుందామండి. ఈలోపు ఇది ఇందాక యాలకులు చూపించాను కదండి, అవి చక్కగా ఇలాగా దంచుకోవాలి. పొడి ఉంటే పొడి వేసేసుకోండి, లేకపోతే యాలకులు ఇలా దంచుకుని చక్కగా ఇంకోండి చక్కగా ఇలా కలుపుకోండి మధ్య మధ్యలో. పాకంలాగా ఉడకాలి అది. ఈలోపు ఇది కూడా వేగుతుందండి, చూసారా. ఇదిగోండి ద్వారగా ఎగిపోయినాయి కదా, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇదిగోండి ఇది కూడా చక్కగా దగ్గరగా అయిపోతుంది, చూసారా. దగ్గరగా అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇవి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అదిగోండి వేసేస్తాం కదా, చక్కగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుకోండి ఇలాగా, చూసారా. 4-5 స్పూన్లు నెయ్యి వేస్తే సరిపోతుందండి. అదిగోండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి వేసేద్దాం. ఇదిగోండి ఇలాచీ వేసేసి ఒకసారి తిప్పేసుకుని, దీంట్లోకి నెయ్యి ఎంత వేసినా బాగుంటుందండి. ఇంకొక 2 స్పూన్లు వేసుకోండి పైన. ఇంకొక 2 స్పూన్లు వేసి ఒకసారి తిప్పేసుకోండి, దగ్గరికి వచ్చేస్తుందండి. చక్కెర పొంగల్కి నెయ్యి టేస్ట్ అండి. ఇంకా ఇలాచీ అన్నీ వేసేసాము కదా, ఇంకా చక్కగా తిప్పేసుకున్నాను కదా. స్టవ్ ఇంకా ఆపేసి, స్టవ్ ఆపి అప్పుడు పచ్చకర్పూరం వేయాలండి. వేడి మీద వేయొద్దు. ఇదిగోండి పచ్చకర్పూరం చూసారు కదా, ఇంత మొక్క కూడా వేయొద్దండి, కొంచెం. ఇదిగోండి నేను ఎంత తీసాను, ఇంతే. దీన్ని ఇలాగంటే మెత్తగా మెదిగిపోతుంది. అది ఇలా పైన ఫ్లేవరు బాగుంటుందండి చక్కెర పొంగల్కి. మళ్ళీ ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. చిటికుడు చక్కగా ఇలాగ పైన వేసేసి స్టవ్ ఆపేకి వేయండి, కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చక్కగా చక్కెర పొంగలి వేడి వేడిగా రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి.